ఫస్ట్ మనం ఏం చేయాలంటే బోట్ విత్ ప్రిన్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ మన వైపు, ఎందుకు మన బ్యాక్ పార్ట్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఓపెన్ పార్ట్ అనేది మన వైపు పెట్టుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఒకవేళ మనకు వద్దు, మనకు ముందే పెట్టుకోవాలి ఫ్రంట్ అంటే సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగానే ఆ ఒక జాయింట్ పార్ట్ అనేది మన వైపుకి వేసుకోవాలి. ఇంకంతే, మార్పు అనేది ఏమి ఉండదు. అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మనం ఓపెన్ పెట్టుకునేటప్పుడు ఖర్చును వదులుకోవాలి. ఇటు దానికి ఖర్చు ఉండదు, ఎందుకంటే ఫ్రంట్ వదులుకుంటాం కదా మనం ఖర్చులో. దీనికి ఏం చేయాలంటే బ్యాక్లో ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి ఖర్చు కావాలి కదా మనకి, దానికి మనం వదులుకోవాలన్నమాట. వదులుకోవడానికి కూడా పన్నా చూసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే అంచు పీస్ని మనం తీసేయాలి, ఒక పాయింట్ మందం మనం తీసేసుకోవాలి. ఎందుకంటే ఈ అంచు పీస్ వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ కొంచెం ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని తీసేసుకోవాలి పూర్తిగా. ఇలా మనకి ఎంత అవసరమో అంత తీసేసుకొని ఈ ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోవాలి మనం. తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచ్, హాఫ్ ఇంచ్, అది మీ ఇష్టం, మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో అంత పెట్టేయండి. కుట్టేటప్పుడు అదే మార్జింగ్ని మెయింటైన్ చేయండి, సరేనా? తర్వాతకు వచ్చేసి ఇప్పుడు ఇక మనం బ్లౌజ్ కొలుచుకునేటప్పుడు ఏం చేయాలంటే సేమ్ నడుము ప్రకారం ఇలా చూడండి, 2 ఫ్రంట్ పార్ట్లను వదిలేయాలి. దీన్ని కూడా ఇలా మనం పట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఏదైతే ఖర్చు స్టార్ట్ చేసామో ఈ యొక్క కార్నర్ కాడ నుంచి మనం ఇది కుట్టుని మొదలు పెట్టుకొని ఇలా చూసుకోవాలి. చక్కగా ఇలా. తర్వాతకు 1 ఇంచ్ దేనికి మనకి డాట్ కోసం, సేమ్ ప్రతి బ్లౌజ్కి డాట్ ఉంటుంది, డాట్ కోసం. తర్వాత 2 ఇంచెస్ అనేది ఇంకా మార్జింగ్ మన ఇష్టం. ఎక్స్ట్రా దేనికి అంటే సైడ్ ఖర్చుల కోసం, అది 1.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 2.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం, ఓకేనా? తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు, సేమ్ ఇక నార్మల్ బ్లౌజ్ లాగానే కప్పు పొడవు వచ్చేసి ఇలా ఇది ఇక్కడ దాకా పెట్టేసుకొని మళ్ళీ ఖర్చుని యాడ్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి స్ట్రైట్గా మనం ఒక 7 ఇంచుల మందం, మినిమం 7 ఇంచులు పెట్టేసుకోండి. తర్వాతకు వచ్చేసి మళ్ళీ దీన్ని కూడా మార్జింగ్ అనేది కరెక్ట్గా గీసేసుకోవాలి. మనకి ఇది ఏది ఇదా మనకి ఎక్స్ట్రా, ఇది మనకేంటి అంటే ఖర్చు కోసం నేను ఉంచాను అనమాట, ఒక పావు ఇంచు అంతే, ఇంక ఎక్స్ట్రా అవసరం ఏం లేదు. ఇది ఖర్చు మన ఇష్టం, ఇక మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు, సరేనా? తర్వాతకు వచ్చేసి ఇది కూడా మనం ఇంకొకటి ఖర్చు కోసం ఇలా గీసేసుకుందాం. ఇప్పుడు మనం వెడల్పు వచ్చేసింది, పొడవు వచ్చేసింది. ఇది ప్రతి బ్లౌజ్లో తీయాల్సిందే, కాలర్ బ్లౌజ్కైనా హై నెక్కైనా ఏ మోడల్కైనా ఇది మనం పెట్టాల్సిందే, ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుందాం, ఒకవేళ మనకి ఇబ్బంది లేకుండా, సరేనా? ఇలా బాక్స్ రెడీ చేసుకుందాం. ఒక బాక్స్ అయిపోయింది మనకి, పొడవు వెడల్పు వచ్చేసింది. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మనం షోల్డర్ని కొలవాలి. తన షోల్డర్ ఎంత ఉంది ఏంటి అనేది మనం చూడాలి, ఓకేనా? షోల్డర్ ఎంత 15 ఉంది షోల్డర్. 15లో మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ లెస్ చేయాలి. ఎంత అవుతుంది? 14 ఇంచులు అవుతుంది. ఈ 14 ఇంచుల్ని మనం సగం చేసి ఇక్కడ పెట్టేయాలి. బోట్ నెక్కి 1 ఇంచే తీసేసుకోవాలి, అర్థమైందా? 7 ఇంచుని ఇక్కడ పెట్టేయాలి. ఒకవేళ 16 ఉంటే ఏం చేయాలి? 1 ఇంచే తీసేసి 15 ఇంచులకి మనం ఎస్టిమేషన్ వేయాలి, అర్థమైందా? 18 ఉన్నా అంతే, 14 ఉన్నా అంతే, 13, 1 ఇంచుని తీసేయాలి. 1 ఇంచుని తీసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత పెట్టాలి మనం? ఇప్పుడు 7 ఇంచులు అనేది ఇక్కడికి వచ్చేసింది, ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క చెస్ట్ భాగాన్ని, ఊపర్ చెస్ట్ భాగాన్ని కొలుచుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు మనిషి పరంగా అయినా ఇలాగే, బాడీ మనకి బ్లౌజ్ పరంగా అయినా ఇలాగే కరెక్ట్గా దీన్ని ఇలా స్ట్రైట్గా చేసుకొని ఇలా అనుకొని ఇప్పుడు ఇలా మనం కొలిచేసుకోవాలి. ఎంత ఉంది మనకి? 17 ఉంది. ఈ 17లో సగం ఎంత మనకి? 8.5. ఈ 8.5ని మనం ఇక్కడ పెట్టేసుకోవాలి, అర్థమైందా? చూడండి, ఇక్కడ 8.5 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు ఇక్కడికి వచ్చేసింది, ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా మార్జింగ్ ప్రకారం మనం గీసేసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఈ షోల్డర్ ఎంతైతే ఉందో 7 ఇంచులు ఇంతే, మళ్ళీ సేమ్ ఇది కూడా 7 ఇంచుల ఆర్మ్ హోల్ పెట్టేసుకోవాలి, ఓకేనా? ఇలా ఆర్మ్ హోల్ పెట్టేసాం మనం. పెట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్, దీనికి కూడా 1 ఇంచే యాడ్ చేయాలి. మనం ఎంతో చేయాల్సిన అవసరం లేదు. 1 ఇంచ్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఎవరికైతే లూజులు వచ్చాయో ఇంకో కొంచెం తగ్గించండి, ఒకవేళ పట్టేసినట్టు ఉంటే ఇంకొంచెం పెంచండి, అంతే. ఇక్కడే మనం కంట్రోల్ చేయాలి దీన్ని, ఇంకా మనం మార్చాల్సింది ఏముండదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్మ్ హోల్ ఏం చేయాలి, ఇప్పుడు కరెక్ట్గా దీంట్లోకి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం పెట్టిన ఆర్మ్ హోల్ అనేది కరెక్టా కాదా, ఇప్పుడు ఈ మనిషికి షోల్డర్ అంతా చంక ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి, ఓకేనా? ఉందా లేదా అని చూసుకోవడానికి బాడీ పరంగా ఇలాగే కొలుచుకోవాలి, బ్లౌజ్ పరంగా ఇలాగే కొలవాలి, ఓకేనా? చూడండి ఇలా ఎంత ఉంది ఇప్పుడు, ఇది మనకు వచ్చేసి 7.5 ఉంది, లేదు 7.5. ఈ 7.5ని మనం ఏం చేయాలంటే ఈ మార్జింగ్లో కొలవాలి, అర్థమైందా?
ఇది ఎందుకు మార్జింగ్ ఇలాగ ఇస్తాను నేను, కుట్టి ఇక్కడ వస్తుంది కాబట్టి మనకి, కుట్టి ఇక్కడే కదా, ఇదే మనకి లెక్కకు వస్తుంది. ఈ 7.5ని మనం ఏం చేయాలి అంటే ఇంకొక 1/2 ఇంచ్ కిందికి, ఎందుకంటే మనం కొంచెం ఈ బోట్ నెక్కులకి హై నెక్కులకి షోల్డర్ కొంచెం డౌన్ పెట్టాలి, నార్మల్ వాటికి పెట్టొద్దు, అది డీప్ నెక్ కాబట్టి దాన్ని ఎలా ఉందో అలాగే మనం ఇంత ముందులాగే చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనం హై నెక్కులకి ఏం చేయాలంటే కొంచెం షోల్డర్ డౌన్ చేయాలి ఒక 1/2 ఇంచ్, అర్థమైందా? ఇది ఖర్చు కాకనే ప్లస్ ఇది 1/2 ఇంచ్ అంటే ఇక్కడికే వస్తుంది మనకి, అర్థమైందా? ఇది ఖర్చు అనుకుందాం, ఇది పైన మనం డౌన్ చేస్తున్నాం, ఇలా చేసేసుకుందాం. ఇక్కడ నుంచి మనం కొలవాలి. ఇప్పుడు ఎంత రావాలి మనకి, ఇది 7 ఇంచెస్ రావాలి, అంతేనా? 7 ఇంచెస్ అనేది ఇలా చూసుకోవాలి, చూడండి 7.5 చూడండి వచ్చేసింది. అంటే తనది షోల్డర్ ప్లస్ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్. ఒకవేళ 8 ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, కొంచెం కిందికి జరపాలి, ఓకేనా? సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగానే. ఒకవేళ మనకి ఎంత, ఒకవేళ 14 ఉంది, 13.5 ఉంది, అప్పుడు ఏం చేయాలి, పైకి జరుపుకోవాలి. ఇది సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగానే. దీనికే కాదు, ప్రతి మోడల్ బ్లౌజ్ కూడా ఇది కనెక్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇది కొలుచుకున్న తర్వాత పొడవు కొలుచుకొని దాన్ని కనెక్ట్ చేసుకుంటేనే మనకి ఆర్మ్ హోల్ ముడత అనేది రాదు. ఇది కరెక్ట్ కనెక్ట్ చేసిన రోజే మనకి బ్లౌజ్ సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు చిన్న చిన్న మిస్టేక్స్ అన్నారు చూడండి, నాకు ఇక్కడ ముడత వస్తుంది, ఇక్కడ ముడత వస్తుందని, అది మనం పాయింట్ బై పాయింట్ కొంచెం అటు ఇటు చేయడం వల్లనే ఆ ముడతలు వస్తాయి అన్నమాట. కరెక్ట్గా పెట్టేసుకుంటే రావు, ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క బ్లౌజ్ని ఇప్పుడు ఇలా మనం పెట్టేసాం, ఇలా పెట్టేసి ఈ యొక్క బ్లౌజ్ని మనం ఏం చేయాలంటే షోల్డర్ పరంగా మనం ఎంత పెట్టాలి. ఇప్పుడు బోట్ నెక్ అంటే ఎలా ఉంటుంది, బోట్ అంటే మనకి తెలుగులో ఏంటి, ఇంగ్లీష్లో బోట్ని మన తెలుగులో ఏమంటే పడవ ఆకారం ఎలా ఉంటుంది, బోట్ ఆకారం మనకి ఇలా ఉంటుంది, చందమామ ఆకారం ఉంటుంది, ఇలాగేదో ఉండేది. దీంట్లో హాఫ్ అంటే ఏంటిది, ఇది ఇలా రావాలి మనకి. ఈ హాఫ్ని మనం ఇక్కడ చూపించాలి, మినిమం మనం అలా చూపించాలి అంటే షోల్డర్ ఎంత, ఇప్పుడు వీళ్ళకి బాడీ పరంగా మనం షోల్డర్ కొలుచుకుంటాం కదా, బాడీ మెజర్మెంట్ తీసుకుంటే అది ఇక్కడ పెట్టాలి. లేదు ఒకవేళ మనకు ఆది బ్లౌజ్ ఉంది, ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్నే పెట్టాలి. ఒకవేళ వీళ్ళకి ఇంతే కావాలి అంటే ఇంతే. ఇప్పుడు ఖర్చు వదులుకోవాలి, కరెక్ట్గా ఇక్కడికి పెట్టాలి, తర్వాతకి ఖర్చు, ఓకేనా? ఇంకా చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి పెట్టేసిన తర్వాత ఇది ఎంత అయితే ఉందో, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 4 ఇంచులు ఉంది. ఈ 4 ఇంచులకి మనం 4 ఇంచులు పెట్టేయాలి కిందికి, అర్థమైందా? 4 ఇంచులు పెట్టేసి ఖర్చుతో కలుపుకొని ఇది ప్లస్ ఇది ఇలా మనం గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకారాన్ని మనం ఇక్కడ వేయాలి, అర్థమైందా? చూడండి ఈ బోట్ ఆకారాన్ని మనం దీంట్లోకి ఇలా వేయాలి. ఇది బోట్ నెక్ అంటే మనం డ్రాప్ పెట్టడమో డిజైన్ పెట్టడమో కాదు, ఈ ఆకారాన్ని మనం మెడ మీద చూపించేదాన్ని బోట్ నెక్ అంటారు. ముందైనా ఇలాగే, వెనకైనా ఇలాగే. బోట్ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే వెనక డ్రాప్ పెడితేనే బోట్ ఏమో అనుకుంటారు, అసలు అది కాదు. అది ఫ్యాషన్ లాగా మనం తీసాము, అది టైలర్స్ తీసింది. అసలు బోట్ ఏంటి అంటే క్లోజ్ అండ్ నెక్ అయినా కూడా అసలు ఏమీ లేకుండా బోట్ నెక్ కుట్టండి అంటారు కొంతమంది. ఇలా మన హై నెక్ టైప్ కాదు, ఇది మనకి డీప్ నెక్ టైప్ కాకుండా ఇలా వస్తుంది అనమాట. షోల్డర్ తక్కువ, నెక్ ఇలా నీట్గా ఇలా వచ్చేస్తుంది, అర్థమైందా? దాన్ని బోట్ నెక్ అంటారు. ఇలా మనం వేసుకోవాలి. వచ్చిందా లేదా బోట్ ఆకారం? మిగతా సగం మనం ఇలా గీసుకుంటే ఆటోమేటిక్గా బోట్ ఆకారం వచ్చేస్తుంది. దాన్ని ఇక్కడ వేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు 3.5 వచ్చింది మీకు, ఇది కూడా 3.5 పెట్టాలి. ఇప్పుడు 4 పెట్టాను, దేనికి పెట్టాను నేను, ఇక్కడ వెడల్పుని బట్టి ఇక్కడ పెడితేనే కదా మనకు బాక్స్ కరెక్ట్గా ఉంటేనే బోట్ కరెక్ట్గా వస్తుంది. మీరు 2.5 పెట్టి బోట్ రావాలంటే రాదు, హై నెక్ అయిపోతుంది అది పూర్తిగా, అర్థమైందా? అందువల్లనే ఇక్కడ మీకు 3 వస్తే 3, 4 వస్తే 4, 4.5 వస్తే 4, డీప్ని సేమ్ మెయింటైన్ చేయాలి, ఏం మార్చొద్దు, ఓకేనా? ఆ 2.5 వచ్చిన ఇప్పుడు తను ఉంది, తనకి నేను మాట వరుసకి ఇప్పుడు 3 వచ్చింది అనుకుందాం, 3 పెట్టుకోవాలి, అర్థమైందా? కొంతమందికి 2.5 వస్తుంది, షోల్డర్ తక్కువ ఉన్న వాళ్ళకి 2.5 పెట్టుకోవాలి, వాళ్ళకి తగ్గట్టుగా మనం పెట్టుకుంటేనే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, క్రాస్గా మనం దీంట్లో కలపాలి, అర్థమైందా? ఇలా అర్థమైందా? ఇది కలుపుకుంటే ఇది మనకు ఖర్చు అన్నట్టు, అర్థమైంది కదా మీకు? షోల్డర్ని నేను ఆటోమేటిక్గా తగ్గించాను, 1/2 ఇంచు డౌన్ చేశాను. ఇలా చేసుకుంటే మనకి అయిపోయిందనమాట బ్యాక్ పార్ట్. ఇంకా దీంట్లో మనం మార్చాల్సింది ఏం లేదు. ఇది డీప్ నెక్ అంటారా, తర్వాత డిజైన్స్ అంటారా, అది మన ఇష్టం. అది ఎలా పెట్టుకోవాలి, మనకు నచ్చిన డిజైన్. ఇప్పుడు ఈ కప్పును బట్టి చూడండి, కింది నుంచి మనం ఖాయం చేసుకోవాలి పైదాకా ఇలా. తర్వాతకి దీన్ని ఇలా చేసేసిన తర్వాత దీన్ని బాక్స్ గీసుకోవాలి ఇలా, చూసారా? ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. తన డీపు మనం వచ్చేసింది, ఇప్పుడు అమ్మాయి డీపు మనకు వచ్చేసింది. ఈ డీప్లో మనకు నచ్చిన డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. అది టెంపుల్ డిజైనా, డ్రాపా, లేకపోతే డైమండ్ షేపా, లేకపోతే స్క్వేర్ షేపా, మన ఇష్టం, మనకు నచ్చిన షేపు. ఇంక ఈ బ్లౌజ్ కుడితేనే మీకు డిజైన్ బ్లౌజులు అన్నీ వచ్చినట్టే, మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి. ఇది లేకుండా ఇలా కుడితే మీకు హై నెక్ అయిపోతుంది, అర్థమైందా?
ఇది లేకుండా మనం ఇలా కుట్టేసామనుకోండి హై నెక్ టైప్లోకి కొంచెం షోల్డర్ ఇలా పెంచుకుంటే క్లోజ్ హై నెక్ అవుతుంది. ఇది కూడా కొంచెం పెంచుకుంటే మనకు హై నెక్ అయిపోతుంది. ఇదే కొలతలు, మార్చేది ఏముండదు. షోల్డర్ని పెంచాలి. హై నెక్ ఏమవుతుంది, షోల్డర్ పెరుగుతుంది. బోట్ నెక్ ఏమవుతుంది, షోల్డర్ తగ్గుతుంది. అదే తేడా. మనకు హై నెక్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే షోల్డర్ని పెంచుకోవాలి కొంచెం. అర్థమైందా? నెక్కుని చిన్నగా చేయాలి ఎంతసేపటికి, షోల్డర్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, నెక్కుకు ప్రాధాన్యత ఇవ్వాలి, షోల్డర్ని తక్కువ చేయాలి. అప్పుడే మనకి ఆకారం అనేది వస్తుంది. ఇలా చేసుకొని ఇప్పుడు దీంట్లో మీరు ఏది ఇలా డ్రాప్ పెట్టాలనుకున్నా డ్రాప్ ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ అమ్మాయి బక్కగా ఉన్నారు కాబట్టి కొంచెం మనకి పెద్దగా అవుతుందేమో, బ్రాడ్గా అవుతుందేమో అనుకుంటే చిన్న డ్రాప్ ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. మన ఇష్టం. మీకు ఇక్కడే ఆగిపోతుంది బ్యాలెన్స్, షోల్డర్ బ్యాలెన్స్. ఇదంతా మీరు ఏం పెట్టుకుంటున్నారా అనేది అనవసరంగా మీ ఇష్టం వచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు. ఇక్కడికి మాత్రం బ్యాలెన్స్ ఆగిపోతుంది షోల్డర్. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బటన్ పెట్టుకోవచ్చు, బొందులు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా చూసుకోవాలి. లేదంటే ఒక చిన్న టెంపుల్ డిజైన్ ఏదన్నా ఒకటి, అర్థమైంది? ఇలా పెట్టేసుకొని ఇలా మనకు నచ్చింది పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే, అర్థమైంది కదా, మనం ముందు ఎంత అయితే పెట్టుకుంటామో సేమ్ దీనికి కూడా అంతే, డాట్ వెనక దానికి. ఇప్పుడు డౌట్లు అడగండి. ప్రతి పనిలో ఉంటుందండి హెడేక్. ఇదే కాదు, మనం ఏమనుకుంటాం, అర్థమైందా? డ్రాప్ అనుకుంటే ఇలా వేయాలి. డ్రాప్ అంటే ఏంది, వాటర్ డ్రాప్. మనం వేలుతో ఇలా పట్టుకుంటే వాటర్ డ్రాప్ ఉంటుంది కదా, ఆ షేప్ ఇక్కడ చూపించాలి మనం, అంతే, ఇంకేం లేదు. తర్వాతకు వచ్చేసి ఇలా అనుకోవాలి. కుట్ల దగ్గర కూడా మనం కరెక్ట్గా ఇలా వేసుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు ఇలా అనడం వల్ల మనకి ఏమవుతుందంటే మంచిగా ఇది ఉండడం వల్ల మనకి ఇట్లా మంచిగా పడుతుంది. ఇది కూడా చూడండి, అచ్చుగుద్దినట్టు పడుతుంది మనకి. ఓకేనా? ఇలా వచ్చేస్తుంది. దీని మీదకి ఇలా వేసుకోవాలి. ఖర్చుని మనం ఇటువైపుకి వదిలేయాలి, మన వైపుకి. ఓకేనా? ఇలా వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో పార్ట్ 2 వీడియోలో కూడా మనకి ఫ్రంట్ పార్ట్ గురించి వివరంగా ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇలాగే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మా క్లాసులో జాయిన్ కావచ్చు. ఈ ఒక వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద మా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు.